గట్టిగానే తేలేట్టుందే అనుకున్నారు పోలీసులు. ముక్కుకి కర్చీఫ్లు గట్రా కట్టుకుని అనుమానంగా బ్లూ డ్రమ్ముల వైపు అడుగులు వేసాగారు. తీరా చూస్తే అక్కడ ఏముందో తెలుసా? పచ్చళ్ళు. ఎస్, మనం తినే పచ్చళ్ళు. జనానికి అమ్ముతున్న నిలవ పచ్చళ్ళవి. ఫుల్ స్టోరీ ఏంటో చూడండి. ఇందాక ఇంట్రో ఇచ్చింది ఈ ఇంటి గురించే. లక్ష్మీ గణపతి నిలయం. 4 గడపలున్న ఈ ఇంటి వరండాలోనే 10కి పైగా బ్లూ డ్రమ్ములు కనిపించాయి. పోలీసులు అనుమానంగానే లోపలికి వెళ్లారు. చూస్తే ఈ దారుణమైన దృశ్యాలు కనిపించాయి. సాధారణంగా పచ్చళ్ళు దగ్గరగా ఉంటే చాలు ఘుమఘుమలాడే సువాసన వస్తూ ఉంటుంది, నోరు ఊరుతుంది. వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకొని తినాలి అనిపిస్తుంది. మరి ఈ పచ్చడేంటి ఇలా ఉంది? దీనసలు పచ్చడంటారా? హోటళ్లలో మిగిలిపోయి పాడైపోయిన కూరలన్నీ ఓ డ్రమ్ములో వేసి ఇక పాడేయడమే తరువాయి అన్నట్టుగా లేదిది. బట్ నమ్మండి, ఇది టమాటా పచ్చడి. ప్యాక్ చేసి జనానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్న టమాటా పచ్చడిది. ఇక ఈ డ్రమ్ములో కనిపిస్తుంది మామిడికాయ పచ్చడి. ఉప్పు పాత్ర వేయడం అనే మాట విన్నారు? ఈ పచ్చళ్లను కూడా అలాగే ఉప్పు పాత్ర వేశారు. మా రిపోర్టర్ ధైర్యం చేసి ఓ ముక్క బయటికి తీసి వాసన చూశాడు. ముక్కు బద్దలయ్యే దుర్గంధం వచ్చేసరికి పడేశాడు. ఇంత దారుణంగా ఎలా తయారు చేస్తున్నారా అని పక్కకు తల తిప్పి చూస్తే అందులోని ఓ పెద్ద డ్రమ్ములో మామిడికాయ ముక్కలు కనిపించాయి. నీరుగారి బూజు పట్టి చూడ్డానికే అసహ్యంగా ఉన్న మామిడికాయ ముక్కలు కనిపించాయి. వీటితోనే మామిడి పచ్చడి తయారు చేస్తున్నారు. ఇదిగో లోపల దాచిపెట్టిన ఈ పచ్చడి ఉసిరికాయ పచ్చడి. ఇది అంతే, దుర్గంధం, దుర్వాసన. ఇక్కడ ఏది ముట్టుకున్నా బూజు పట్టి పురుగులు పట్టిన పచ్చళ్లే తప్ప కాస్త నాలుక మీద రాసుకుందాం, టేస్ట్ చేద్దాం అనిపించే పచ్చడి రవ్వంతైనా లేదు. దారుణం ఏంటంటే ఈ పచ్చళ్ళు కుళ్ళిపోయినా బూజు పట్టినా పురుగులు పట్టినా కాస్త కూడా పాడేరట. ఏది వేస్ట్ చేయకుండా ఈ మొత్తం పచ్చళ్ళని అమ్మేస్తారట. పోలీసులకు ఇదే సమాధానం చెప్పారట వీటిని తయారు చేస్తున్న కేటుగాళ్లు. ప్లాస్టిక్ డబ్బాల్లో నీట్ గా ప్యాక్ చేసి అమ్మేస్తారట. వరంగల్ నగరంలోని కాసిబుగ్గ ప్రాంతంలో సాగుతున్న ఈ పచ్చళ్ల దందా వెనక పెద్ద మాఫియానే ఉంది. ఓ రేకుల షెడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంత పెద్ద ఎత్తున పచ్చళ్ల పేరుతో విషాన్ని తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కుళ్లబెట్టి వాటిని చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ డబ్బాల్లో నింపుతున్నారు. వీటిని నగరంలోని కర్రీ పాయింట్లు, చిన్న చిన్న కిరాణా షాపులు, స్వీట్ హౌజులకు సరఫరా చేస్తున్నారు. ఇంత దారుణంగా అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారన్న విషయం తెలియని సామాన్య వినియోగదారులు కాస్త తక్కువ ధరకు వస్తోంది కదా అని నేరుగా రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. వరంగల్ శివార్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసర ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. కాసిబుగ్గ ప్రాంతంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కేజీల కొద్దీ పచ్చళ్లను సీజ్ చేశారు. డ్రమ్ముల్లోని కుళ్లిపోయిన వ్యర్థాలు, ఆ కంపు వాసన చూసి అధికారులే నివ్వెరపోయారు. అసలు బూజు పట్టిన ముడి సరుకుతో పచ్చళ్ళెలా తయారు చేస్తున్నారు వీళ్ళు? ఇవి కుళ్ళిపోయిన పచ్చళ్ళని తెలియకుండా, బయటకు బూజు తెలియకుండా ఉండేందుకు ఏం మాయ చేస్తున్నారు? సింపుల్. పైన దొడ్డుప్పు పోసి లోపల లీటర్ల కొద్దీ వెనిగర్, ప్రమాదకర రసాయనాలు కలిపి మరీ నిల్వ చేస్తున్నారు. ఓవైపు కుళ్ళిపోతున్నా సరే ఏడాది కాలం పాటు కావలసిన ముడి సరుకును ముందే ఇలా దాచుకుంటున్నారు. వీటిని ఎప్పటికప్పుడు మిక్స్ చేసి రసాయనాలు దట్టించి సరికొత్త బ్రాండ్ల పేరిట మార్కెట్లోకి వదులుతున్నారు. ఇలాంటి కల్తీ, బూజు పట్టిన ఆహార పదార్థాల వినియోగం వల్ల ప్రాణాంతక వ్యాధులొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సంబంధిత తీవ్ర వ్యాధులు, లివర్ పూర్తిగా దెబ్బతినడం, ఫుడ్ పాయిజనింగ్ తో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉందంటున్నారు. సో కంటికి ఇంపుగా కనిపించే ప్రతిదీ ఆహారం కాదు. తక్కువ ధరకొస్తోందని కొనే పచ్చడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. జాగ్రత్త. వారిద్దరూ బ్యూరోక్రసీలో అత్యంత పవర్ఫుల్ పొజిషన్స్ అనుభవించిన ఇద్దరు టాప్ క్లాస్ అధికారులు. ఒకే రోజు, అది తీవ్ర వివాదాలు, సస్పెన్షన్ మధ్య కెరీర్కి గుడ్ బై చెప్పేసిన వాళ్ళు. ఒకరేమో దేశంలోనే అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ సాధించి సంచలనం సృష్టించి ఆ తరువాత జైలు గోడల మధ్య నలిగిపోయిన శ్రీలక్ష్మి. మరొకరేమో ఖాకీ చొక్కా వేసుకుని చట్టాన్ని తనదైన శైలిలో అమలు పరుస్తూ చివరికి సస్పెన్షన్ వేటుతోనే రిటైర్ అయిపోయిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. వ్యవస్థల్నే శాసించిన ఈ ఇద్దరు అధికారుల ప్రస్థానంలో అసలేం జరిగింది? రాజకీయ చదరంగంలో వీళ్ళు బాధితులా, లేక వ్యవస్థల్నే చేతుల్లోకి తీసుకున్న అధికారులా?